బయటికి తీయలేం. బయటికి తీయడం మన వల్ల కాదు. చూపు మారట్లా, మాట మారట్లా, మనస్సు మారట్లా. మనం కొంతమంది అంటారు కదా, కాసేపు ఉన్న మనసు కాసేపు ఉండదండి. ఎందుకని? కాసేపు మంచివాడిగానే కనబడుతున్నాడు, కాసేపు మంచివారిగానే కనబడుతున్నారు. కాసేపు ఆగితే ఉగ్ర రూపం బయటకు వస్తుంది. కాసేపు ఆగితే తనలో ఉన్నటువంటి అసలు నిజ స్వరూపం బయటకు వస్తుంది. ఒక్కొక్కసారి అంటారు బుద్ధులు మంచివే కానీ గుణం ఫలాందండి అని. ఈ రోజున మన జీవితంలో మనం ఒకప్పుడు ఒకలాగా, ఒక గంటకు ఒకలాగా కనబడేవారిగా కాదు, దేవుని సన్నిధిలో ప్రతిరోజు కూడా ఆసక్తి కలిగి ఆయనను సేవించే వారిగా మార్చబడుదుము గాక. ఆత్మ తీవ్రత మనలోకి వచ్చి, మూలవాక్యం చదివాం కదా, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు మీరు తీవ్రత గలవారే ప్రభువును సేవించాలి. ఈ రోజున అలా సేవించగలుగుతున్నామా? దేవుని సేవించడానికి వస్తున్నాం, దేవుని ఆరాధించడానికి వస్తున్నాం. ఆత్మతో ఆరాధిస్తున్నామా? మనస్సుతో ఆరాధించగలుగుతున్నామా? హృదయంతో ఆరాధించగలుగుతున్నామా? నా దేవుడు నన్ను 7 రోజులు కాపాడాడు, 7 రోజులు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, బ్రతకడానికి కృపనిచ్చాడు, నేను వెళ్ళొచ్చిన ప్రతి ఒక్క మార్గాల్లో తోడుగా ఉన్నాడు, నా కుటుంబాన్ని పోషించాడు, నా బిడ్డలను రక్షించాడు అని చెప్పి ఆయన విషయంలో ఆత్మయందు తీవ్రత గలవారమే ఆరాధించగలుగుతున్నామా? మనుషులు ఇక్కడ ఉంటాం, మనస్సు ముల్లోకాలు తిరిగి వస్తుందంట, ప్రపంచమంతా తిరిగి వస్తుంది. ఇక్కడున్న మనుషులు ప్రతిరోజు కూడా ఆయన మాట వింటున్నప్పుడు నేను ఆత్మయందు తీవ్రత కలిగి ఉన్నానా? ఒకవేళ ఆత్మలో బలహీనమైపోయి ఉన్నానా? దేవుని సన్నిధికి వస్తున్న మనం ప్రతిరోజు ఛార్జింగ్ అవ్వాలండి. మనం వాడుతున్నటువంటి సెల్ ఫోను ఒక పూట ఛార్జింగ్ పెట్టకపోతే ఏమవుతుందండి? అసలు వాడడానికి పనికిరాదు, స్విచ్ అయిపోతుంది. మరి దేవుని సన్నిధిలో నీవు వాక్యము చేత నింపబడకపోతే, నీ హృదయం వాక్యము చేత ఛార్జింగ్ అవ్వకపోతే, మీకు ఒకసారి చెప్పాను కదా, ఎన్నో 100 కిలోమీటర్ల నుంచి ఒక్క రాత్రి, సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనకు వస్తారంటండి. ఆ ఒక్క రాత్రి వచ్చి ఆ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో పాలు పంపుల మంది మరలా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు అనే మాట ఏంటో తెలుసా? మేము నెలలో ఒక్క రోజండి ఆ సంపూర్ణ రాత్రి ప్రార్థనలు మేము పాలు పంపులు పొంది తిరిగి వెళితే మళ్ళా నెల రోజులకు సరిపడా మా ఆత్మలో ఛార్జింగ్ నింపబడుతుంది. ఆమె చెప్పండి. ఈ రోజున దేవుని సన్నిధికి వస్తున్నాం, కనపడడానికి వస్తున్నామా? హాజరేయించుకోవడానికి వస్తున్నామా? వెళ్ళకపోతే దేవుడు నన్ను ఏదో చేస్తాడు అని వస్తున్నామా?